సకలాశీర్వాదాలకు కారణభూతుడైన దేవునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువుగా నియమింపబడిన క్రీస్తు యేసు ద్వారానే పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపుతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి బాప్తిసం పొందిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభు పరలోకం వెళ్ళక ముందు ఒక మాట మాట్లాడాడు. ఏంటంటే, ఆయన రెండవ రాకడలో మనుషులలో విశ్వాసము కనుగొందున్నా అని ఒక అనుమానం ప్రశ్నేసి వెళ్ళిపోయాడు. అంటే యేసు రెండవ రాకడ వచ్చే సమయానికి మనుషుల్లో అసలు విశ్వాసమే ఉంటుందా? ఈరోజు విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి ఏ విధంగా నాశనానికి దగ్గర పడుతున్నారో చూస్తున్నాం కనుక మన పరిస్థితి ఏ విధంగా రోజు రోజుకు అభివృద్ధి చెంది నూతనత్వాన్ని సాధించాల్సి ఉందో ఈరోజు తెలుసుకుందాం. దినానికి, నెలలకు, సంవత్సరానికి నూతనత్వం ఇస్తూ మనం మాత్రం పాత జీవితంలో బతుకుతున్నందుకు ఈ యొక్క సంవత్సర ప్రారంభంలో నూతన సంవత్సరం అనేది కాదని, ఈ సృష్టిలో నూతనమైనది ఏది లేదని మనం తెలుసుకున్నాం ఫస్ట్ రోజు. ఈరోజు నూతన క్రియలు మనము ప్రతి దినము, ప్రతి క్షణము ఎలా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిత్య నూతనంగా రూపాంతరం చెందాలో ఆలోచిద్దాం. శరీర విషయంలో ఏదైనా శుభకార్యాలలో అవునా దీవించేటప్పుడు మాత్రం ఈ మాట మాట్లాడతాం. ఏమని? నిత్య నూతనంగా నవ యవ్వనంగా, అవునా కదా? దీర్ఘ ఆయుష్మంతుడై మీ జీవితం ఏమండి, మ్యారేజ్ డే అన్నాడు. ఏమని ఆలోచన చేస్తే మీ జీవితం 3 పువ్వులు నిత్యము వర్ధిల్లాలనే ఆశీర్వదించే మనమెందుకు నిత్య నూతనంగా ప్రతిరోజు రూపాంతరం చెందకూడదు అని ఆలోచించినప్పుడు దేవుని వాక్యంలోని లోతైన సంగతిని మనం ఈరోజు ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. కొరింథీ పత్రిక 2వ కొరింథీ 1వ అధ్యాయంలో మరి 18-19 వచనాలు చూస్తే దేవుడు నమ్మదగినవాడు. ఆయన ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే, అవునని చెప్పి కాదని వారం కాదు, కంపల్సరిగా ఆయన కుమారుడైనా మేము కూడా అవునని చెప్పి కాదని వారం కాదు. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు. ఇశ్రాయేలు కాలంలో వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే, వాళ్ళు ఐగుప్తులో నుంచి కనానుకు వచ్చినాక కూడా ఆయనను మర్చిపోయి ఆయన ఎవరో తెలియని వారుగా ఉన్నప్పుడు క్రీస్తుకు పూర్వం 700 సుమారు కాలంలో, ఎందుకంటే 1500 సంవత్సరాల క్రితమే మోషే ద్వారా వారిని ఐగుప్తులోనికి నడిపిస్తే, కనానుకు వచ్చిన తర్వాత కొట్లాడుకొని శరీర సంబంధంగా పాడై బానిసత్వంలోనికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి మందిరాన్ని కట్టుకొని ఇంకా పాత జీవితంలో భయంకరంగా ఉన్న రోజున దేవుడు యెషయా ద్వారా ఆనాటి యూదా జనాంగానికి హెచ్చరిస్తూ, నా జనులకు బుద్ధి లేదు. తెలుసు కదా, మొదటి వచనంలోనే ఏమంటాడంటే, ఎద్దు తన కామందు నెరుగును గాడిద, కానీ ఇశ్రాయేళ్లకు తెలివి లేదు. ఈ తెలివి లేని జనాల్ని మళ్ళీ దేవుడు కరుణించి అందులో విశ్వాస వీరుల యొక్క ప్రార్థన ఆలకించి ఒక వాగ్దానం చేశాడు. అదే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, ఆలోచింపరా? అరణ్యంలో కలుగ చేయుచున్నాను, ఎడారిలో. ఇదొక ప్రవచనం.
అంటే నా జనులారా, మీరు నన్ను మర్చిపోయారు. ఏమి పితరులనైతే అరణ్యంలో నుంచి, అది ఐగుప్తులో నుంచి అరణ్య మార్గము ద్వారా ఇదిగో ఈ కనానుకు నడిపించానో ఆయననే నేనే మీ దేవుడను. కాబట్టి మీరు నన్ను మర్చిపోయినా సరే నేను మీ కొరకు ఒక నూతన క్రియ చేయుచున్నాను. మీ ఎడారి జీవితంలో ఏం చేస్తానంటున్నాడు? నా త్రోవ, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. అరణ్యంలో అంతే కదా, అరణ్యంలోకి వెళ్తే మనకు తోవ తెలియదు, ఆ అరణ్యాన్ని దాటి వెళ్ళే మార్గం నేను చూపిస్తాను అని చెప్పి ఒక ప్రవచనం చేశాడు. ఎప్పుడైతే ఈ ప్రవచనం చేశాడో, ఇంతకీ ఆ నూతన క్రియ ఏంటి, ఏం చేయబోతున్నాడు అనేది మనం గనక ఆలోచిస్తే 61వ అధ్యాయము, యెషయా గ్రంథమే 61వ అధ్యాయము 4వ వచనం. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత జరగబోయే కార్యక్రమం. ఎందుకంటే 3 వచనాలను చూస్తే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో, ఎందుకు వస్తానని చెప్పాడో అవి మరి 61వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో యేసుప్రభు మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత, అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుడు నూతన క్రియ చేస్తానన్న మాట ఏంటంటే 4వ వచనంలో ఉంటుంది. కట్టుదురు నూతనముగా స్థాపిస్తురు, ఏమైనా పురములను అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు, అగుదురు, యాజకులు అనబడుదురు. చాలు, ఇశ్రాయేళ్లను ఒక నూతన క్రియ చేస్తానంటే వారు అన్నీ మర్చిపోయి అగమ్య గోచరంగా పాపంలో పండిపోతున్నప్పుడు మిమ్మల్ని రక్షించటానికి ఇదిగో ఆయన కుమారుని పంపుతానని చెప్పి, ఆ కుమారుడు వచ్చిన తర్వాత మీకేం జరుగుతుంది అంటే పాడైన మీ స్థలాలన్నిటినీ కట్టుకుంటారు. ఎందుకంటే ఏం పాడైంది? పురములు అన్న మాట చూస్తే మీ హృదయం పాడైపోయింది, మీ ఆలోచన విధానం పాడైపోయింది, మీ బ్రతుకు పాడైపోయింది. కనుక దానిని నేను మీకు నూతనంగా చేస్తాను. ఇది నేను చేయబోయే నూతన క్రియ అన్నాడు. ఆ క్రియ అనేదాన్ని మీరు కనుక ఆలోచిస్తే ఎక్కడ అని మాట్లాడితే 65లో చెప్తున్నాడు. 17, 18 వచనాలను మనం చూస్తే, ఏందయ్యా కొత్త భూమి, కొత్త ఆకాశము, ఏందయ్యా దేవుడు చేయబోయే నూతన క్రియ అంటే, నేను కొత్త ఆకాశమును, 17వ వచనం, ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, రావు. ఆల్రెడీ సృష్టి చేశాడు, ఇక మళ్ళీ సృష్టి ఏం చేయదలుచుకోలేదు. కానీ ఈ సృష్టిలోనే నూతన సృష్టి చేయబోతున్నాడు. ఈ సృష్టిలోనే దేవుడే ఒక నూతన సృష్టిగా ఇశ్రాయేలు జనాంగాన్ని, యెరూషలేము పట్టణంలో ఉన్న వారందరినీ, యూదయ దేశంలో ఉన్నవారిని దేవునికి ఒక నూతనమైన యెరూషలేముగా మార్చబోతున్నాను అని చెప్పాడు. అందుకే కింద రాశాడు, కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని రుచి అందించుడి, ఏమోగా నేను యెరూషలేమును గాను సృజించుచున్నాను. చాలు, అంటే దేవుడు వారి ఎడల దయ కలిగి నూతన సృష్టిగా వారి ఎడల ఒక నూతన క్రియను జరిగిస్తానని వాగ్దానం చేసిన దేవుడు అలా వారికి సమయం ఇస్తూ వస్తున్నప్పుడు హబక్కూకు ప్రవక్త చేయమంటున్నాడు అంటే, అయ్యా ఈ పని తొందరగా చేయి. ఇది కూడా మనోళ్ళు నూతన సంవత్సరం గురించి చాలా వాడుకున్నారే తప్ప దీన్ని అర్థం చేసుకోలేకపోయారు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో ఆయన చేస్తానన్నాడు, ఈయనేమో త్వరగా చేయమని ప్రార్థన చేస్తున్నాడు. నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుతుండగా దానిని
చేయము. సంవత్సరములో జరుగుచుండగా, కొత్త సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం న్యూ ఇయర్లో న్యూ థింగ్స్ ఏమన్నాయి మాకు, కొత్త సంవత్సరంలో కొత్త జై, అది కాదు, అది బైబిల్లో ఉండదు. అందుకే ఎప్పుడు చెప్తుంటాను, కొత్త సంవత్సరం అనే భావన చాలా తప్పు. సంవత్సరములు జరుగుచుండగా, తరము వెంబడి తరము, ఓ సంవత్సరం పోయింది, మరో సంవత్సరం వచ్చింది. యెషయా ద్వారా నువ్వు మాకు వాగ్దానం చేసిన సంగతి ఇదిగో ఇంతవరకు. ఈ హబక్కూకు ఒక 100 సంవత్సరాలకు వచ్చాడు యెషయా తర్వాత. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నువ్వు చేస్తానన్న నూతన క్రియ ఎప్పుడు చేస్తావు? తొందరగా చెయ్యి, ఎందుకంటే మేము అక్రమం చేసి మరి మీకు దూరంగా వెళ్ళిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాం కనుక నువ్వు చేయాలనుకున్నది త్వరగా చేయి నాయన అని మరి హబక్కూకు ప్రార్థన చేశాడు. ఇది హబక్కూకు చేసిన ప్రార్థన అంతే తప్ప నూతన సంవత్సరం గురించిన వాగ్దానం కాదు, నూతన సంవత్సరం అనే మాట కూడా లేదు. కేవలము సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచు అన్నాడు. అప్పుడు దేవుడు ఆ తర్వాత ఇశ్రాయేలుకి ఇంకా టైం ఇచ్చి యేసు ప్రభు ద్వారా మరి వారికి ఒక నూతన జీవితాన్ని, కొత్త జీవితాన్ని, అనగా చనిపోయి మరలా బ్రతికే అవకాశాన్ని, అదే నూతన జన్మ. ఏదైతే కొత్త నూతన క్రియ చేస్తాను, యెరూషలేములో ఉన్న వారిని ఆనందింపజేస్తాను, కొత్త భూమిగా కొత్త ఆకాశముగా యెరూషలేమును మారుస్తానని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు యొక్క రాకడతోటే ఏమన్నాడు అంటే, మీరు మారు మనసు పొందాలి, అవునన్నాడు. ఒకడు కొత్తగా జన్మించాలి. దేవుడు చేస్తానన్న నూతన క్రియ ఎలా జరుగుతుంది అంటే, మనము దాంట్లోకి రూపాంతరం చెందాలి. ఏది చేసినా దేవుడు మనుషుల ద్వారా, దూతల ద్వారా, ప్రకృతి ద్వారానే చేస్తాడు కనుక యేసు ప్రభు వచ్చేమన్నాడంటే, మీరు నూతన జన్మ ఎత్తండి. అంటే నీటి మూలముగాను ఆత్మ మూలంగా, అంటే బాప్తిస్వం ద్వారా మీరు నూతన జన్మెత్తమని ఆజ్ఞాపించాడు పోయేటప్పుడు. అలా అడుగుతున్నారు వాళ్ళు, మరి మేము ఈ క్రియ, దేవుని క్రియ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు క్రియ చేస్తానన్నాడు, నూతన క్రియ. ఆ నూతన క్రియ ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో ఒక మంచి మాట చెప్తున్నాడు. 6వ అధ్యాయము 28 నుంచి చదవమ్మ. అడుగగా అంటే దేవుడు చేస్తానన్న క్రియ ఎవరు చేయాలి? మనం చేయాలి. ఏంటిది? దేవుడు పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. అంటే దేవుడే దిగి రాలేదు, దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. అది 61వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ప్రభు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనిలోకి సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అనే ఏదైతే మాట యేసు ప్రభు వచ్చి చెప్పాడు, లూకా సువార్తలో స్టార్టింగే ఆయన బైబిల్ చదవాలి అన్నప్పుడు అదే చెప్పాడు. అలా చెబుతూ అసలు మీరు దేవుని క్రియ జరిగించాలి అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అడిగితే, యేసు క్రీస్తును నమ్మాలి, దేవుని కుమారుడని, ఆయనను పంపిన వానిని నమ్మాలి. ఆ పంపినోడు తండ్రి, వచ్చినవాడు కుమారుడు, ఇద్దరు వేరువేరుగా ఉన్నారు అస్తిత్వంలో అనే మాటను నమ్మితే దేవుని క్రియ జరిగించినట్టే. అందుకే దేవుడు మాట ఇచ్చాడు గనక, ఆయన చేస్తానన్నాడు గనక యెరూషలేమును నూతన యెరూషలేముగా ఎప్పుడు మార్చాడు? అవునా కదా? ఆనందకరమైన స్థలముగా, సంతోషకరమైన స్థలముగా, అసలు యెరూషలేములో ఆ పాడైపోయిన స్థలము ఆనందకరమైన స్థలముగా ఎప్పుడు మార్చాడు? పెంతెకోస్తనే పండగ దినాన పరిశుద్ధాత్మను పంపి వాళ్ళందరూ ఒకప్పుడు ఒకడంటే ఒకడు పడని దశలో కొట్టుకు చచ్చిపోతున్న వారిని ఏం చేశాడు దేవుడు? పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా సంఘాన్ని, తన రాజ్యాన్ని నూతనపరుచుకొని నూతన యెరూషలేముగా మార్చుకొని 3000 మందితో ప్రారంభం చేసి ఏం చేశాడు? యెరూషలేమును ఆనందకరమైన, ఎలా ప్రతిదినము ఏం చేశారు వాళ్ళు? ఇంటింట, అవునా, తమ చెర స్థిరాస్తులను అమ్ముకొని ఒక్కొక్కరు, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము
44 నుంచి విశ్వసించిన వారందరూ ఏకముగా, ఇది ఇంపార్టెంట్, ఏకముగా కూడి సృష్టిగా ఉంచుకున్నది కొలది పంచిపెట్టిరి. దేవుని స్తుతించుచు ఉందా? ఇశ్రాయేల్లోని జనాంగం అంతా మారు మనసు పొంది యేసుక్రీస్తును అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందిన వారందరూ ఏక మనస్సుకు ఆనందం. ఏదైతే యెషయా చెప్పాడో నూతన క్రియ జరిగించుచున్నాను అని వాగ్దానం చేశాడో, ఇదిగో అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో నమ్మదగిన ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళా మనం ఆలోచించవలసిన విషయం ఏంటి? ఆల్రెడీ సంఘం ఎంత గొప్పగా ఏక మనస్సుతో, నూతన హృదయంతో, నూతన ఆలోచనలతో పరలోకం కోసం యేసువైపు చూస్తూ పవిత్రురాలైన కన్యకగా, మరి యేసుక్రీస్తుకు ప్రదానము చేయబడిన కన్యక ఎలా ఉంటే ఆ దేవుని క్రియను మనం జరిగించిన వారం అవుతాం. అందుకే నూతనమైన క్రియలు దేవుడు చేశాడు. ఇప్పుడు ఆ క్రియను మనం ఎంతవరకు దాన్ని మన జీవితంలో ప్రతి క్షణము ప్రతి దినము చేయాలో ఆలోచించాలి. సంవత్సరానికి ఒక్కసారి నూతన సంవత్సరపు పండుగ చేసుకొని, పండగలప్పుడే మనం కొత్త బట్టలు వేసుకొని కొత్త ఆనందంతో సంతోషంతో ఉండి మిగతా దినాలన్నీ పండగ చేసిన అప్పులు తలుసుకొని మళ్ళీ అప్పులు ఎలా తీర్చుకోవాలి, ఆ బాధలో నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్న క్రైస్తవులారా, అలాంటి వాటి జోలికి వెళ్ళకుండా మీరిప్పుడు చేయవలసిన క్రియలేంటి అయ్యా అంటే, రోమీయులకు రాసిన పత్రిక. ఎందుకు నేను ఆ మాట అన్నాను అంటే, గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారైనా ప్రైవేట్ ఉద్యోగం చేసేవారైనా నిష్పక్షపాతంగా, ఎలాంటి లంచాలకు ఆశపడకుండా, అవునా, ఎలాంటి దొంగ సొమ్ములకు ఆశపడకుండా జీతం మీద బ్రతికే వారికి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, చూడండి, పరిశుద్ధమును, ఆ పరిశుద్ధంగా ఉంటేనే దేవునికి అనుకూలమవుతుంది. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధముగా ఏ పని చేసినా పరిశుద్ధులమై ఉంటేనే దేవునికి అనుకూలమైన సజీవ యాగం. మనము పరిశుద్ధంగా ఉండకుండా దేవునికి పండగ చేస్తాను లేకపోతే ఇంకేదో పండగ చేస్తాను అంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఫస్ట్ యూ షుడ్ బి హోలీ. అంటే మనిషి హృదయము, మనిషి దేహము దేవాలయంగా మారాలి. అప్పుడు ఏది చేసినా దేవుడు అంగీకరిస్తాడు. అందుకే ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుని పిల్లలకి ఏమి ఇచ్చాడు అంటే, నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై ఉంటుంది. అంటే నువ్వు నీతిమంతుడవై ఉండి ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థనకు సమాధానం వస్తుంది. కానీ నువ్వు నీతిని జరిగించక అన్యాయంగా బ్రతుకుతూ ఉపవాస ప్రార్థన 24 hours చేసినా నీ ప్రార్థన వినడు. సంఘాలలో ఎందుకు? అవునా కదా? మీరు ఆలోచన చేయగలిగితే ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది, కానీ సంఘం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. అవునా? ఉదయకాలం ప్రార్థన అంటాడు, సాయంకాలం ప్రార్థన అంటాడు, అన్నీ ఉన్నాయి. శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటాడు, ఓల్ నైట్ ప్రేయర్ అంటాడు. అవునా కదా? ప్రతి సంఘాలలో ఉంటున్నాయి కదా. వాళ్ళ పాంప్లెంట్ చూస్తే అవన్నీ ఉంటాయి. కానీ ఎవడు బాగుపడుతున్నాడు? ఎవడు మారు మనసు పొందాడు? ఎవడు రూపాంతరం చెందాడు? అందుకనే ముందు మీరు పరిశుద్ధముగా, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి. ఇప్పుడు మనకు శరీరం ఎందుకు ఇచ్చాడు? ఈ శరీరంలో ఉండి దేవుని
పనిచేసి దేవుని ఆనందపరిచి దేవుని క్రియలు జరిగించి ఈ శరీరాన్ని మరొకసారి అక్షయమైనదిగా మార్చుకొని దేవుని సన్నిధి చేయడానికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని మనం ఎవరికి సమర్పించుకుంటున్నాం? మన కోరికలకు, ఆశలకు, అవునా, పండగలకు, పబ్బాలకు, లేకపోతే కుటుంబం కోసం. ఓకే, కుటుంబం కోసం నువ్వు కష్టపడొద్దంటలేను, కానీ కష్టపడుతూనే దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ దేవుని కోసం సజీవ యాగంగా కష్టపెట్టాలి. కష్టపడడం వేరు, పెట్టడం వేరు కదా. కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించిన కష్టపెట్టడం అంటే నోరు మూసుకో. ఆత్మచేత శారీరక క్రియలను చంపడం అనేది శరీరాన్ని కష్టపెట్టడం. ఏ ఆలోచన లేకుండా పని చేసుకుంటే జీతం వస్తుంది, తిని బతకొచ్చు. అది అవునా కదా, కష్టార్జితం. దానికోసం కష్టపెట్టడం వేరు, దీన్ని దేవుని కోసం సజీవ యాగముగా సమర్పించుకోవడం అంటే దీనికి ఇష్టమైన కార్యాలను కష్టమైనా సరే భరించి ఆనందకరమైన ఆలయంగా దీన్ని మార్చడమే దేవుడు నీ నుండి ఆశిస్తున్న క్రియ. అది రోజు రోజుకు ఉండాలి తప్ప ఒకరోజు చేసి ఊరుకుంటానంటే కూడా కుదరదు. ఎప్పుడూ చెప్తుంటాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనదే. చూసారా, మళ్ళీ చెప్తున్నాడు, మీరు ఈలోక మర్యాదను, ఎందుకంటే ఉత్తమమును అనుకూలమునైన సజీవ యాగం అంటే మీకు అర్థం కాలేదు కనుక మళ్ళీ వివరణ ఇస్తున్నాడు. ఏంటంటే అదేంటో అంటే లోక మర్యాదను అనుసరింపక, అంటే లోకంలో ఎలా ఉందో తినుమా తాగుమా సుఖించుమా అనేది ఎక్కువ ఉంది. లోకం, ఈ భూమి నాది, ఆస్తి నాది, ఇల్లు నాది, ఊరు నాది, అన్నీ నావి అనే ఒక ఆలోచనతో లోకంలో ఉన్న జనాలు ఉన్నారు కనుక అలాంటి మర్యాదలు మనం అనుసరింపక. ఎందుకంటే వాళ్ళు పండుగలకు అలవాటు పడ్డారు. పండుగ రోజు ఏమంటారంటే తిండికి అలవాటు పడ్డారు, తాగుడికి అలవాటు పడతారు. సో వాళ్ళు చేసినట్టు మనం చేయకుండా, వాళ్ళు ఆలోచించినట్టు మనం ఆలోచించక, వీటిని గురించి మనం ఆలోచిస్తున్నా వాడు బొట్టు పెట్టుకోవడం, మనం బొట్టు పెట్టుకోకూడదు. అంతే కదా, ఈ పనికి మాలిన పై వేషాన్నే తప్ప అంతరంగ స్వభావం. కీర్తనాకారుడు అంటాడు, పరిశుద్ధ అలంకారములను ధరించుకొని దేవుని సన్నిధికి రండి అన్నాడు. ఏ అలంకరణ పెట్టుకోవాలో మనం? పరిశుద్ధమైన అలంకరణలు అంటాడు. 9వ వచనం, అలంకారములను ధరించుకొని యెహోవాకు చేయుడి. పరిశుద్ధ అలంకారాలు అంటే ఏంటి అనుకుంటున్నారు? క్రియలే. పరిశుద్ధమైన అలంకరణ అంటే ధరించుకోవాల్సింది. మనం ఏం చేస్తున్నాం? వెండి బంగారాలు బట్టలు ధరించుకొని వస్తున్నాం, ఫ్రెష్గా ఉతుక్కొని ఇస్త్రీ చేసుకొని. అవునా కదా, ఇదే పరిశుద్ధమైన ప్రవర్తన అనుకుంటున్నారు. కానీ మీ యొక్క సహనం, ఏదైతే మన క్రియలు ఉన్నాయో తగ్గించుకోవడం, అవి ధరించుకొని మందిరానికి రమ్మంటున్నాడు. ఎవరిని? ఓన్లీ ఆడోళ్ళనేనా? మొగోళ్ళను కూడా. అందుకే దైవపుత్రులారా అన్నాడు. అంటే ప్రతి ఒక్కరము ఏ విధమైన అలంకరణ అంటే నూతనమైన క్రియలను, పాత జీవితాన్ని వదిలేసి కొత్త స్వభావాన్ని ధరించుకొని దేవుని ఎడల, ఈ ప్రపంచం ఎడల మనం ఒక ప్రతి దినము నూతన క్రియ జరిగించు ముందుకు వెళ్ళాలనేది దేవుని ఆలోచన విధానం. అందుకనే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో ఏం చేయమంటున్నాడు? పరీక్షించి. మామూలు కాదు, మరి దేవుని చిత్తం ఉంటుంది. అది చిత్తమా కాదా అని ఏం చేయాలట? పరీక్షించాల. మనోళ్ళు ఏం చేస్తారు? పరీక్షించుడి అంటే బైబిల్లో ఉన్నదాని ప్రకారంగా అది సరి అయినదా కాదా అనుకోవాలి. ప్రార్థనలో కనిపెట్టి నాకు దేవుడు చూపిస్తేనే నేను చేస్తానంటే కుదరదు. ఎందుకంటే నీ ఆలోచనలో ఉన్నదే నీకు కనబడుతుంది, కళలో కానీ, ఊహల్లో కానీ, దర్శనంలో కానీ. చాలామంది ఇవి నమ్ముతూ ఉంటారు. కానీ ఎక్కడ పరీక్ష చేసుకోవాలో, నువ్వు చేయాల్సిన పని కరెక్టా కాదా అంటే లేఖనాలలో సరిచూసుకోవాలి. ఇది దేవుని చిత్తమేనా
కాదా? ఏవో ప్రవచనాలు చెప్తుంటారు కదా, ఒక్కటి కుదరదు. అది అవునా కాదా అనేది పరీక్షించి, వాక్యంలోనే పరీక్షించాలి. నేను ప్రార్థన చేసి కనిపెడతా, అప్పుడప్పుడు చెప్తుంటాను కదా. అమ్మాయిని చూడనీకి పోతే అన్నీ బాగున్నా కట్నం లేకపోతే ఏమంటారట, ప్రార్థనలో పెడతా, దేవుడు బయలుపరిస్తే వస్తా. ఇది కాదు పరీక్ష. ఆలోచన చేయాలి. ఇలాంటి పరీక్షలు పెట్టుకొని అన్యాయం అయిపోతున్నావు. అలా దేవుని చిత్తాన్ని పరీక్షించకూడదు. నీ ఆలోచన విధానము, నువ్వు అనుకుంటున్నది బైబిల్లో ఉన్నదా, అది మనల్ని సమర్థిస్తున్నదా లేదా, మన ఆలోచనకు సపోర్ట్ చేస్తున్నదా లేదా అని పరీక్ష పెట్టుకోవాలి మనం. ఆ పరీక్షలో, ఆ ఆలోచన విధానంలో దేవుని ఆలోచన విధానంతో దీన్ని సరిపోల్చుకోవాలి. మన ఆలోచనతో చూస్తే అన్నీ బాగానే ఉంటాయి. ఏమండి, మనం అనుకున్న దాని ప్రకారం చూస్తే అది నీకు అనుకూలంగానే కనబడుతుంది, అది మనకు తుదకు నరకానికి నడిపిస్తుంది. మనం ఏం చేయాలి అంటే, మనం నమ్ముతున్న దాన్ని, మనం అనుకుంటున్న దానిని వాక్యంలో పెడితే అది పరీక్ష అంటారు. ఆ పరీక్షించి ఏమంటున్నాడు, మీ దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలి. ఎందుకంటే నువ్వు అనుకున్నది తప్పైతే దాన్ని వదిలేయాలి. దానికోసం అనుకూలమైన వచనాలు ఎక్కడున్నా, ఈ రెఫరెన్స్ మనకు సరిపోతుంది, మనం అనుకున్నది రైటే అనుకోకుండా ఒక దగ్గర దేవుడు ఖచ్చితంగా చెప్పాడు అనుకోండి, నీ మనసు మారాలి. దాని గురించి మనం మార్చుకోకూడదు. మన కోసం దేవుని వాక్యాన్ని మలుచుకోకుండా దేవుని వాక్యం వైపు మన ఆలోచన మలుచుకుంటే అది మారు మనస్సు. మీ మనస్సు మారి రూపాంతరము, అది ఈ రూపాన్ని, అవునా కదా, ఎలా మార్చుకోవాలి? ఏం రూపాంతరము? ఇదిగో ఇది ఉన్నది, ఇదంతా శరీరం, కక్షలు, కార్పణ్యాలు, కోరికలు, అవునా కదా, ఎన్నో శరీర కార్యాలకు పుట్టినిల్లు పుణ్యక్షేత్రం. ఇది ఎంత వద్దంటే అదే కావాలని కోరుకుంటా ఉంటుంది. ఎంత ఖచ్చితంగాను ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన వద్దు, నా ప్రార్థనను, నా కోరిక నెరవేర్చమనే ఈ భయంకరమైన స్థితిలో నుంచి మనం బయటపడాలి. అది ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి దినం కాదు, ప్రతి అటు చూడకు అని అన్నదనుకోండి, చూస్తే ఏం కాదు, ఒకసారి చూస్తే ఏమన్నా పెద్ద నష్టం వచ్చిందేమున్నది అనే ఆలోచన మనల్ని హెచ్చరిస్తుంటుంది. కాబట్టి అసలు మొత్తానికే దేవునికి అనుకూలమైనది చేయాలి తప్ప దేవునికి ప్రతికూలమైనది మనం చేయకుండా రూపాంతరము పొందాలి. అది మనం చేయవలసిన నూతన క్రియ. దేవుడు చేయాల్సింది చేసేసాడు, అవునా కదా. వారి కోసం, మన కోసం అన్నీ చేసి పెట్టాడు. అందులోకి వచ్చిన నువ్వేం చేయాలి అంటే ఇలాగా నూతన క్రియ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23-24. మాట వలన చాలు. 23 నుంచి 24, 25, 26 వరకు మాట్లాడితే బడిన వారై, నిత్యమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన నూతన స్వభావము, నవీన స్వభావము మనం ధరించుకోవాలి. అది మనం చేయవలసిన నూతన క్రియ. అది ప్రతి క్షణము, ప్రతి దినము ఉండాలి. ఎందుకంటే రేపేమీ సంభవించునో మనకు తెలియదు అని రాసిపెట్టాడు. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే మరుక్షణం ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మరుక్షణమే. నేను ఒక వీడియో చూశాను, హోటల్లో అన్నీ ఆర్డర్ ఇచ్చాడు, అవునా కదా, కుటుంబంతో ఆర్డర్ ఇచ్చాడు, వెయిటర్ తెచ్చి అక్కడ పెట్టాడు. ఇక ఏమంటారు, అది సర్వ్ చేయాలి. సర్వ్ చేసే లోపల పడిపోయాడు అంతే. ఎవరు? ఆ ఆర్డర్ ఇచ్చిన యజమాని టేబుల్ మీద పడిపోయాడు, జరసేపటి కింద పడిపోయాడు, తీరా చూస్తే చనిపోయాడు. అంటే నువ్వు ఆర్డర్ ఇచ్చింది తినే లోపున, ఒకవేళ తింటే అది అరిగే లోపున, అవునా, ఇలా ఎప్పుడు పోతావో తెలియదు. కానీ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తూ నవీన స్వభావాన్ని ధరించుకొని
ముందుకు సాగాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాంటి నూతనమైన రూపాంతరము, నూతనమైన క్రియ ప్రతిదినము ప్రతి క్షణము చేసిన వారే పరలోక రాజ్యానికి వారసులని, పరలోకానికి కూడా వారసులని ప్రభు పక్షాన మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, ఉన్నవాడా, మమ్మల్ని అందరినీ కన్నవాడా, నమ్మదగినవాడా, అవునని చెప్పి కాదనువాడు కావు నాయన నువ్వు. అందుకే నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మేము కూడా అవునని చెప్పి కాదని వారుగా ఉండకుండా అవునని చెప్పేదే చేసి మీ ఆజ్ఞ ప్రకారంగా మీ పని మీరు చేస్తున్నారు, మా పని మేము చేయగలుగుటకు మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి మాకు దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరటనే ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి.